డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అప్రమత్తంగా ఉండాలి అని చంద్రబాబు గారు పదే పదే చెప్తూ ఉంటారు. సో చంద్రబాబు నాయుడు గారు పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిన సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి ఆయన అంటే ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా మంత్రులు కొత్త వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళ దగ్గర పనిచేసే పిఎస్లు, పిఆర్ఓలు, పిఏలు వాళ్ళని రాంగ్ ట్రాక్ పట్టిస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అప్రమత్తం చేస్తూ ఉంటారు. సో అలా పార్టీని మొత్తం నడిపిస్తున్న చంద్రబాబు గారు వాళ్ళందరికీ చెప్తున్నారే, మరి ఆయన దగ్గర ఉన్న స్టాఫ్ విషయంలో ఆయన ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఆయన చుట్టూ ఉన్న స్టాఫ్ విషయంలో చంద్రబాబు గారు ఎంత అలర్ట్గా ఉండాలి? పార్టీలో వందలాది మందికి ఆయన చెప్తున్నారు కరెక్టే, మరి ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో ఆయనకు తెలుసా? ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా నలుగుతున్న ఒక పెద్ద వివాదం. ఒక చిన్న వివాదం కాదు, చాలా పెద్ద వివాదం. నా దగ్గరకు 15 రోజుల కిందటే ఒక విషయం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేస్తున్న, చంద్రబాబు నాయుడు గారి వ్యవహారాలు, అపాయింట్మెంట్లు అన్నీ చూస్తున్న ఒక వ్యక్తి, ఆయనకు సంబంధించి ఒక 15 రోజుల కిందటే నా దగ్గరకు ఒక విషయం వచ్చింది. నేను పట్టించుకోవాలి, ఎందుకంటే ఆయన మీద నాకున్న ఫీడ్బ్యాక్ మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ కాబట్టి ఏముంది ఆయన అలా చేసి ఉండట్లే అనుకొని పక్కన పెట్టేశాను. 4 రోజుల కిందట ఇంకో ఫీడ్బ్యాక్ వచ్చింది, ఇంకో కంప్లైంట్ వచ్చింది. సో అది కూడా పక్కన పెట్టేశాను. కానీ నిన్న కొంతమందితో మాట్లాడే క్రమంలో పార్టీలో చాలా విషయాలు బయటకు వచ్చాయి. కరెక్ట్గా అదే టైంలో నిన్న ఒక ఛానల్ డిబేట్లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కూడా డైరెక్ట్గా అటాక్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు, అతని దగ్గర పనిచేస్తున్న సిబ్బంది సో అండ్ సో అని పేర్లు కూడా చెప్పారు. ఓపెన్గా లైవ్లో డిబేట్లోనే చెప్పేశాడు ఆయన పేర్లతో సహా. సో దాంతో నా దగ్గర ఉన్న సమాచారం మొత్తం కన్ఫర్మ్ చేసుకున్నా. సో ఇక్కడ చంద్రబాబు గారికి కొన్ని ఉదాహరణలు ఏంటంటే, ఒకటి ఇప్పుడు మనం గవర్నమెంట్ మారిన తర్వాత మనం అనుకుంటున్నాం వైసీపీలో కొంతమంది అధికారులకు ఈ గవర్నమెంట్లో కూడా పోస్టింగ్ ఇస్తున్నారు, పర్టికులర్గా కొన్ని డిపార్ట్మెంట్లలో వాళ్ళకే పోస్టింగ్స్ ఇస్తున్నారు. సో ఆ ప్రభుత్వం నడుస్తుందా, ఈ ప్రభుత్వం నడుస్తుందా, వైసీపీ అనుకూల అధికారులకు ఎలా పోస్టింగ్ ఇస్తున్నారు, ఇవన్నీ వస్తున్నాయి. సో ఇలా ఇవ్వడంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేస్తున్న సిబ్బంది పాత్ర ఉందంట. వైసీపీ హయాంలో పనిచేసి వైసీపీకి అనుకూలంగా పనిచేసిన కొంతమంది అధికారులు, పర్టికులర్గా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్తో పాటు ఇంకా కొన్ని దాని రిలేటెడ్ శాఖల్లో కొంతమంది అధికారులను కీలక పోస్టుల్లో నియమిస్తున్నారు. వాళ్ళ మీద ఫిర్యాదులు వచ్చినప్పటికీ, వాళ్ళ మీద విచారణ జరిగి వాళ్ళు అవినీతి చేశారని కన్ఫర్మ్ అయినప్పటికీ వాళ్ళని సస్పెండ్ చేయమనో లేదంటే వాళ్ళని పక్కన పెట్టమనో ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, లోకేష్ గారి స్థాయిలో, మంత్రుల స్థాయిలో ఆదేశాలు వచ్చినప్పటికీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లా. వాళ్ళకి మళ్ళీ పోస్టింగ్స్ ఇస్తున్నారు, కీలకమైన పొజిషన్స్లో కూర్చుని పెడుతున్నారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేస్తున్న సిబ్బంది, పర్టికులర్గా ఒక పర్సన్. సో ఆయన పేరు నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చెప్తా, ఖచ్చితంగా చెప్తా. లేదు కావాలంటే మీరు నిన్న ఒక ఛానల్లో వచ్చిన డిబేట్ చూడొచ్చు, పేరు కావాలంటే. అది అంటే నేను ఫస్ట్ అలర్ట్ చేస్తాను 1-2 సార్లు, ఆ తర్వాత పేర్లతో సహా ఆధారాలతో సహా ఓపెన్గా చెప్పేస్తాం. అదొకటి. తర్వాత వాళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకొని కొంచెం సీక్రెట్ డీలింగ్స్ అయి జరుగుతున్నాయి. చంద్రబాబు దగ్గర పనిచేస్తున్న సిబ్బంది కొంతమందితో సీక్రెట్ డీలింగ్స్ అయి పెట్టుకొని వాళ్ళని ప్రైవేట్గా వీళ్ళ మనుషుల ద్వారా కలుస్తూ ఇవన్నీ రహస్యంగా డీల్ చేస్తూ వాళ్ళకి పోస్టింగ్లు ఇప్పిస్తున్నారు. ఇది ఒక పెద్ద క్రైమ్, పెద్ద తప్పు జరుగుతోంది. దాంతోపాటు బాబు గారిని ఎవరు కలవాలి, ఎవరు కలవకూడదు, అపాయింట్మెంట్ల విషయంలో కూడా కొంత పార్షియాలిటీ, కొన్ని తేడాలు జరుగుతున్నాయి. ఆ విషయంలో కూడా యాక్చువల్లీ చంద్రబాబు గారి దగ్గరికే కొన్ని ఫిర్యాదులు వెళ్ళాయి. వియత్నాం నుంచి ఒక టీం వచ్చింది, చంద్రబాబు గారిని కలవాలనుకుంటే వాళ్ళని కలవనివ్వాల. 2 నెలల కిందట వాళ్ళు వెళ్ళిపోయి ట్వీట్ చేశారు, చంద్రబాబు గారు మేము ఇలా మిమ్మల్ని కలవాలనుకున్నాము కానీ మీరు కుదరలేదు అది ఇది అనేసరికి అప్పుడు చంద్రబాబు గారు అలర్ట్ అయ్యి వాళ్ళకి పలానా రోజున మీరు రండి నేను కలుస్తాను అని చెప్పి వాళ్ళకి రిప్లై ఇచ్చారనమాట. అలా బాబు గారి అపాయింట్మెంట్లో ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ అండ్ కొంతమంది కీలకమైన నాయకులకు కానీ అపాయింట్మెంట్లు ఇవ్వడంలో కొన్ని పార్షియాలిటీస్ ఉంటున్నాయి. అదొకటి ఒక పెద్ద తప్పుగా కనిపిస్తోంది. దానివలన పార్టీ డిసిప్లిన్, ఒక క్రమ పద్ధతిగా ఉన్న పార్టీ దెబ్బతింటుంది. ఒకటి అపాయింట్మెంట్లు, 2 వైసీపీలో ఉన్న వాళ్ళకి పోస్టింగులు ఇవ్వడం, ఇక మూడోది చంద్రబాబు గారికి ఇస్తున్న ఫీడ్బ్యాక్. ఇలా ఈ 3 విషయాల్లో కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి. దీని మీద
ఈవెన్ అంటే పార్టీ ఏ ఏ వర్గాలను నమ్ముకొని వచ్చిందో ఇప్పుడు అమరావతి జేఏసీ, ఆ జేఏసీకి ఒక ఒక కీలకమైన పేరు, మంచి పేరు ఉంది. వాళ్ళకంటూ ఒక స్ట్రక్చర్ ఉంది. సో వాళ్ళు చేసిన పోరాటం, వాళ్ళు చేసిన ఉద్యమం ఇదంతా కూడా చంద్రబాబు గారి దగ్గర నుంచి చూశారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత జేఏసీకి ఏం చేశారు? అట్లీస్ట్ వాళ్ళని కలిశారా? వాళ్ళతో మాట్లాడారా? కలవలేదు, మాట్లాడలేదు. వాళ్ళకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వాల. వీళ్ళకే కాదు, చాలా చాలా జరుగుతున్నాయి ఇటువంటి అపాయింట్మెంట్ల విషయంలో చాలా తేడాలు జరుగుతున్నాయి. అంటే బాబు గారికి ఉన్న బిజీల్లో, ఆయన బిజీ షెడ్యూల్లో అపాయింట్మెంట్లు ఇటువంటి చిన్న చిన్నవి ఆయన చూసుకోలేడు. సో ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర పనిచేస్తున్న వ్యక్తి గతంలో చంద్రబాబు గారు అంటే పార్టీ ఓడిపోయినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పనిచేశాడు ఆయన. దాదాపుగా ఒక 3-4 సంవత్సరాల నుంచి అనుకుంటా ఆయన పనిచేస్తున్నది. సో అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన 15 రోజుల తర్వాత నుంచి అతని మీద విపరీతంగా కంప్లైంట్స్ ఉన్నాయి. కానీ బాబు గారు ఎందుకో అతన్ని పక్కన పెట్టలేరు. ఎందుకంటే ఇటువంటి పొలిటీషియన్స్ ఏం జరుగుద్దంటే ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బలహీనతలన్నీ వీళ్ళ చేతుల్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అతను పిఏ ఎవరు? కేఎన్ఆర్ గారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయనకు తెలుసు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహిత వ్యక్తులుగాను విజయసాయి రెడ్డి గారో లేదంటే సీఎంఓలో ఉన్న వ్యక్తులను ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేయలేరు. ఎందుకంటే ఈయన బలహీనతలు, ఈయన లోపాలు, ఈయన వ్యవహారాలన్నీ వాళ్ళకి తెలుస్తాయి. అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యవహారాలన్నీ వాళ్ళకి తెలుస్తాయి. సో అందుకే ఏ పొలిటీషియన్ అయినా సరే వాళ్ళ దగ్గర పనిచేసే పిఎస్లో పిఆర్ఓల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా కొంతమంది అలర్ట్గా ఉంటారు, వాళ్ళకి అన్నీ అప్పచెప్పరు. కానీ చంద్రబాబు గారి స్థాయిలోకి వచ్చేసరికి తప్పట్లేదు అనమాట. వీళ్ళ మీదే డిపెండ్ అవుతున్నారు. ఏమండి, ఎవరిని కలవాలో ఎవరిని కలవకూడదో వీళ్ళు డిసైడ్ చేయడం ఏంటండి? సో ఒక జస్ట్ ఆయన దృష్టికి తీసుకెళ్ళాలి. ఎవరెవరు అపాయింట్మెంట్ అడుగుతున్నారో ఆయన దృష్టిలో పెట్టాలి. ఆయన ఓకే చేసేలా ఉండాలి. కానీ ఈయనే ముందు ఫిక్స్ చేస్తే ఎట్లా? సో చంద్రబాబు గారి చుట్టూ గతంలో క్వార్టరీ ఉండేది. ఇప్పుడు ఆ క్వార్టరీ తగ్గినప్పటికీ ఈ వ్యవహారం ఎక్కువైంది. ఈవెన్ లోకేష్ గారి విషయంలో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన కూడా అపాయింట్మెంట్ల విషయంలో, ఆయన విషయంలో కూడా తేడాలు జరుగుతున్నాయి. ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తున్నాడో, ఎవరికి ఇవ్వట్లేదో, ఎవరితో మాట్లాడుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో ఏమీ తెలియట్లే. ఏదో జరిగిపోతుంది అంతే. పార్టీ అధికారంలోకి వచ్చింది, అలా నడుస్తూ ఉంది అంతే. కానీ చాలామందిలో అసంతృప్తి, అసమ్మతి, చాలా వ్యవహారాలు ఉన్నాయి. సో ఇదే కొనసాగడం వలన కొన్నాళ్లకు ఓపెన్ అయిపోతారు, బరస్ట్ అయిపోతారు చాలామంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పుడిప్పుడే బయట పడకపోవచ్చు. నాయకులు కానీ, అమరావతి జేఏసీ వాళ్ళు కానీ ఇప్పుడిప్పుడే బయట పడకపోవచ్చు. కానీ ఒక 6 నెలల్లో, ఒక సంవత్సరమో సహనం ఉంటుంది. ఆ తర్వాత ఓపెన్ అయిపోతారు. దానివలన చంద్రబాబు గారి స్థాయి ఏమవ్వాలి? విదేశీయులు వస్తే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏంటి? అసలు ఎవరు ముఖ్యమో ఎవరు కాదో తెలుసుకోకపోతే ఎట్లా? అంటే తటస్థమైన వ్యక్తులకు, కాస్త సబ్జెక్ట్ ఉన్న వ్యక్తులకు, ఒక సబ్జెక్ట్ మాట్లాడతారు, వీళ్ళు ఆయన కలవడం వలన ఉపయోగం అనుకునే వ్యక్తులకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వట్ల. గతంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ జరుగుతుందన్నమాట. సో ఈ విషయంలో పార్టీ టీడీపీ అండ్ జనసేన చంద్రబాబు గారు, లోకేష్ గారు అప్రమత్తంగా ఉంటే మంచిది. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్లు అంటారా, ఆ విషయంలో కూడా ఒక కంప్లైంట్ ఉంది. అది మళ్ళీ టైం చూసినప్పుడు చెప్దాం. అంటే ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ అపాయింట్మెంట్లే వీళ్ళకి పెద్ద మైనస్ అవుతాయి అన్నమాట. వీళ్ళ చుట్టూ చేరిన క్వార్టరీయే వీళ్ళకి గోతులు తీస్తుంది.